మీనాక్షి చౌదరి ఈ పేరు వినగానే మనందరికీ కూడా తను రీసెంట్గా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే కళ్ళ ముందుకు వస్తుంది. అదే కాకుండా ఇంకా ఎన్నో సినిమాలలో ఈ అమ్మడు అయితే నటించింది. అయితే తినకి మాత్రం ఇప్పటివరకు తను అనుకున్న కోరిక మాత్రం నెరవేరలేదట. అది ఏంటి, అసలు ఏమైంది? సో అసలు రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోని ఎంత మంచి హిట్ కొట్టిందంటే నిజంగా ఇందులో ఉన్న అందరికి కూడా మంచి పేరు వచ్చిందనమాట. సో ఇక మీదట రాబోయే ప్రాజెక్టులు కూడా మంచి మంచి ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. అయితే ఇంతకుముందు చేసిన సినిమాలకి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తేడా ఏంటంటే ఇది కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అదేవిధంగా ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోల పక్కన చేసినప్పటికీ కూడా అంత పేరు వచ్చిందో రాలేదో కానీ ఈ సినిమాతోని మాత్రం మంచి పేరు సంపాదించుకుంది. అయితే ది సక్సెస్ మీట్కి సంబంధించి ఒక చిట్ చాట్లో మాట్లాడుతున్నప్పుడు నాకు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇంత మంచి సినిమాలు చేస్తున్నా మంచి సక్సెస్ వస్తుంది, నేను ఏ సినిమా చేసినా కూడా మంచి హిట్ అవుతుంది, కానీ నేను అనుకున్న కోరిక మాత్రం నాకు ఒక కళ ఉండిపోయింది, ఆ కళ స్టిల్ ఇప్పటి కూడా నెరవేరడం లేదు అనే విధంగా చెప్పింది. సో ఆ కళ ఏంటంటే మలయాళం సినిమాలో నటించాలి, మలయాళం చిత్ర పరిశ్రమలో కూడా తను అడుగు పెట్టాలని ఒక కోరిక మాత్రం స్టిల్ తనకు ఉందంట. ఎందుకంటే అక్కడ షూటింగ్ విధానం కానీ మనుషులు వ్యవహరించే తీరు కానీ తను ఎక్కువ ఆకట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం నేను అక్కడ నటించాలనుకుంటున్నాను, ఆ కోరిక మాత్రం ఇంకా నెరవేరలేదు. మరి ఎవరైనా నాకు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా నేను మాత్రం చిన్న రోల్ అయినప్పటికీ కూడా నేను డెఫినెట్లీ చేస్తాను. ఎందుకంటే నాకు ఒక డ్రీమ్ అనమాట, మలయాళం చిత్ర పరిశ్రమలో నేను పని చేయాలి, అక్కడ సినిమాలో ఒక్క సినిమాలోనే నేను కనిపించాలి. అండ్ అక్కడ ఆ సినిమాలో నటించకపోయినప్పటికీ దుల్కర్ సల్మాన్ అక్కడ ఆ ఇండస్ట్రీ వాడి కాబట్టి తనతో పాటు లక్కీ భాస్కర్ నటించాను. లక్కీ భాస్కర్ అంటే మరీ అనుకున్నంత రేంజ్లో హిట్ కాకపోయినప్పటికీ చాలా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అందరికీ కూడా కనెక్ట్ అయిపోయారు ఆ సినిమాకి. సో తన పక్కన నటించినందుకు అక్కడ అంటే ఆ ఇండస్ట్రీలో ఛాన్స్ రాకపోయినప్పటికీ ఆ ఇండస్ట్రీకి చెందిన పర్సన్తో తెలుగులో నటించాను కాబట్టి అంతకుమించి కూడా ఇంకా హ్యాపీగానే ఉంది. కాకపోతే ఒక్కసారైనా అక్కడ నటించాలని ఉంది అనే కోరికను మాత్రం చెప్పిందనమాట. ఒకనొక టైంలో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్గా గెలిచి దాని తర్వాత మోడలింగ్ అని దాని తర్వాత తను మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నర్అప్గా ఉండింది. తర్వాత సినీ ఇండస్ట్రీకి రాదేమో అని చాలామంది అనుకున్నప్పటికీ కూడా రవితేజతోనే సినిమా చేసి దాని తర్వాత ఇటు మన హిట్ 2లో కూడా తనే ఉంటుంది, అడవిశేష్ భార్యగా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో పెద్ద పెద్ద స్టార్ హీరోలని కాకుండా చిన్న స్టార్స్ అని కాకుండా ప్రతి ఒక్కరితోనని తన క్యారెక్టర్ని ప్రతిసారి ముందుకి డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఖచ్చితంగా తన కోరిక తొందరలో నెరవేరాలని మనం కూడా వేరే అంటే తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, వాళ్ళందరూ కూడా తెలుగులో ఈజీగా ఛాన్స్ వస్తాయి, కానీ మన వాళ్ళకు అక్కడ రావడం అనేది చాలా ఒక పెద్ద టాస్క్ అనమాట. చూడాలి మరి మీనాక్షి చౌదరి ఆ ఛాన్స్ కొడుతుందా లేదా అని.